మెంబర్షిప్ ఇప్పుడు 4,000 వరకు అయినట్టుంది. కానీ ఒక నియోజకవర్గానికి 10,000 వరకు అవ్వాలని చెప్తున్నారు. మీరు ఇందులో చాలా మంది మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ప్రెసిడెంట్లు, ప్రస్తుత ప్రెసిడెంట్లు, ప్రస్తుత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా చాలా మంది ఉన్నారు. జూన్ జూలైలో మనకి ఎలక్షన్ రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మళ్ళీ పోటీ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని పూర్తిగా చేసినట్టయితే మీకు అందరికీ కూడా భవిష్యత్తులో ఆ సీట్ రావడానికి కానీ మీరు గెలవడానికి కానీ పూర్తి సహకారం అందివ్వడం జగన్మోహన్ రెడ్డి గారు అందివ్వడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి గతంలో మనకు వాలంటరీ వ్యవస్థ ఉండేది. ఆ వాలంటరీ వ్యవస్థలో ఫస్ట్ చాలా మంది మందకొడుగా జరిగినప్పటికీ కూడా వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీని తీసుకుంటే ప్రతి ఒక్కరు నాకెందుకు వాలంటరీ రాలేదు, నాకెందుకు ఇవ్వలేదని దెబ్బలని ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితులు మీరు అందరూ చూశారు. ఈ రోజుని మీరు ఈ మెంబర్షిప్ తీసుకుంటే రాబోయే కాలంలో వాలంటరీ వ్యవస్థ ఉండదు, క్యాడర్ వ్యవస్థ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మనం క్యాడర్ని విమర్శించాం. ఈ రోజుని క్యాడర్కి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలి. ఆ క్యాడర్కి వేళ ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు ద్వారా నేరుగా మీకు తాడేపల్లి నుంచే ప్రతి ఒక్కటి కూడా సమాచారం అందుతూ ఉంటుంది, మీతో మాట్లాడుతూ ఉంటారు. మీ ద్వారానే ఇవాళ పరిపాలన జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. మరి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాని గురించి మీకు అందరికీ కూడా తెలుసు. ఒక బైబిల్ లాగానో, ఒక భగవద్గీత లాగానో, ఒక పురాణం లాగానో, ఒక ప్రమాణం ప్రకారం కూడా భగవద్గీతలో ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రకారంగా అందరినీ ప్రతి పథకాన్ని కూడా 1,80,000 కోట్ల రూపాయలు ఆడపడుచు అకౌంట్ కి నేరుగా అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే. అటువంటి మహనీయుడిని ఈ రోజున మీరు చూస్తున్నారు. సూపర్ 6 అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, 2 సిలిండర్లు ఇచ్చారు 2 సంవత్సరాలు. అదే రకంగా సంవత్సరానికి 20,000 అగ్రికల్చర్ కి రైతుకి ఇస్తా అన్నారు, 2 సంవత్సరాల్లో 5,040 రూపాయలు ఇచ్చారు. ఈ రకమైనటువంటి మోసాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పింది చేయకుండా మహిళలకు అందరికీ నిరుద్యోగ వృత్తి కింద 1,500 రూపాయలు అందరికీ కూడా ఇస్తా ఉన్నారు. స్టూడెంట్స్కి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏది కూడా అమలు జరగకుండా ఊరికే వాగ్దానాలు చేసి అబద్ధాలతోటి ఈ మోసంతో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ తో సహా మీరందరూ తీసుకుంటే మన భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద కూడా వాళ్ళు దుష్ప్రచారం చేశారు ముఖ్యమంత్రి గారు. అటువంటి వ్యక్తిని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా రీసెంట్ గా ఆయన చేసింది చాలా తప్పు, అలాగే అని ఉండకూడదు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పేటటువంటి స్థాయికి ఇలా చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలకు అర్థమవుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీరు జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, పంచాయతీ ప్రెసిడెంట్గా మీరు పోటీ చేయాలంటే ప్రస్తుతం మీరు మెంబర్షిప్ డ్రైవ్ని పూర్తి స్థాయిలో మీరు అందరూ చేసినట్టయితేనే మీకు అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న ఆ పరిస్థితి కూడా మీకు గెలుపుకి చాలా ఈజీ అవుతుందని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా ఫారాలు అందకపోతే మన ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి, ఆ ఫారాలు తీసుకెళ్ళి ఇంకా మన గతంలో బూత్ కమిటీలు అన్నీ కూడా చాలా మంది బిఎల్ఓల్ని ఇద్దరినే వేశారు. అలా కాకుండా 10 మంది వరకు వేయొచ్చు. ప్రతి పంచాయతీకి కూడా 5, 6, 4 వేశారు. దాన్ని కూడా 10 మంది వరకు వేయొచ్చు. మీరు అందరినీ అలా వేసినట్టయితే రేపు పొద్దున్న ఈరోజు మీరు ఎవరైనా తీసుకోలేనట్లయితే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎందుకు తీసుకోలేదు నాకు కూడా ఏమంటారు మీరు అప్పుడు అడిగినా కూడా మీకు ఆ మెంబర్షిప్ అనేది దొరకదు. కంపల్సరీగా ఈరోజు తీసుకోండి. దానివల్ల అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మెడికల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అదే కాదు రాష్ట్ర పరిపాలన కూడా మీ ద్వారాగానే జరుగుతుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను మీకు తెలియజేస్తున్నాను మీ దగ్గరికి వచ్చి. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మాట ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత నిజాయితీగా ఉంటుందో
మాట్లాడితే మడం తిప్పకుండా ముందుకెళ్ళేటటువంటి మహాజీ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా తల వంచి నమస్కరిస్తూ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు మన శాసనసభ్యులు చిలగం గారికి, అలాగే మరి పార్లమెంటు అబ్జర్వర్ అయిన సోదరులు వెంకటరామయ్య గారికి, అలాగే జడ్పీ చైర్మన్ గారైన సుభద్రమ్మ గారికి, అలాగే సత్యారావు గారికి, అలాగే పెద్దలు పూజ్యులు గౌరవనీయులు సీనియర్ అంటే ఇప్పుడు కాదు మాకు 25 ఏళ్ళ నుంచి పరిచయస్తులు బాలరాజు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పాల్గొని గారికి, ఇక్కడికి విచ్చేసిన జడ్పీటీసీ సభ్యులు కానీ ఎంపీటీసీ కానీ అలాగే వారి కార్యకర్తలు కానీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మాకు అరకులో పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ అబ్జర్వర్లు కింద వేసి అక్కడ ప్రాంతంలో ఉన్న మన కమిటీలు అన్నీ కూడా బలోపేతం ముందు అవ్వాలనే ఆలోచనతో మన కోఆర్డినేటర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న 1 వీక్ బ్యాక్ మాకు మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో మన అదృష్టం ఏంటంటే ఇక్కడ మనం గెలిచిన 11 సీట్లలో 2 సీట్లు ఈ మెట్ట ప్రాంతాలవే. అంటే ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి చక్కని ఆశీస్సులు అందించే వ్యక్తులు ఈ ప్రాంతంలో అందరూ ఉన్నారు. దాన్ని మనం నిలబెట్టుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. మనం వైఎస్ఆర్సీపీ జెండా మనం పట్టుకొని మన నాయకుడికి గౌరవం దక్కేలాగా మనం చేయాలి ప్రతిదీ కూడా. దానివల్ల ఈరోజు కమిటీలని కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక మన అరకులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్తగా వచ్చిన కమిటీల సిస్టమ్ పెట్టారు. అది మా సిటీల్లో కూడా ఉన్నాయి, రూరల్లో మొత్తం అంతా రాష్ట్రం అంతా ఉంది కాబట్టి. కానీ అరకులో చాలా ముందుగా చాలా బాగా జరిగిందని మాకైతే ఉన్న సమాచారం. దాన్ని బట్టి మాకు అర్థం ఏంటంటే 100% కూడా చేస్తారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు, జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పిచ్చితో ఉన్నారు, చాలా మంచి అభిమానంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ ఎలక్షన్ అయినా సరే వాళ్ళు ఇక్కడ బాగా వేయాలని చూస్తారు కూటమి నేతలందరూ కూడా. దయచేసి ఈ కమిటీలన్నీ ఫిలప్ అయిపోతే ఇంకా బాగుంటుంది అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి మొన్న మీటింగ్ చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ రోజు లగాయితూ దగ్గరలో ఒక వారం రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని దీనికి నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లి మన అరకు అంటే అబ్జర్వర్గా నాకు స్వార్థం, మన ఈ జిల్లాలో అరకు ముందు అవ్వాలని చెప్పి రాష్ట్రంలో కూడా అరకు ముందు ఉండాలనే ఉద్దేశంతోనే నేను స్వార్థంతో చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అరకునే నెంబర్ 1గా తీసుకెళ్తే జగన్ గారు చూపు ఇంకా మరింత ఇక్కడే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది కమిటీలు కాబట్టి, అలాగే కమిటీలు దాటి ఆయన చెప్పమన్న మాట సజ్జల రామకృష్ణ గారు ఏంటంటే కొన్నిటిలో కమిటీలు మనుషులు ఎక్కువ అవుతున్నారు, కమిటీలు అంటే ఇంక ఎంతమందిని వేయడానికైనా అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి దయచేసి కమిటీలు అన్నది అరకులో ఫస్ట్ రావాలనే ఉద్దేశంతోనే మా తాపత్రయం. దయచేసి మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. ఇందులో ఎవరికి భేదాభిప్రాయాలు వద్దు. జగన్మోహన్ రెడ్డికి నమ్ముకున్న వ్యక్తికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే భరోసా మేము ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది వస్తారు, ఏదో చెప్తారు, వెళ్తారని మీరు అందరూ అనుకుంటారు. కానీ మీ డేటా అంతా కూడా అక్కడ జగన్ గారి దగ్గర ఉంది. ఇంకా ఇప్పుడు పర్టికులర్గా ఉంటుంది. పర్టికులర్గా ప్రతి ఒక్కల ఫోన్ నెంబర్లతో ఇప్పుడు ఉన్న ఈ కమిటీల వలన మొత్తం డేటా అంతా కూడా సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు అని వస్తుంది. దాంతో వీళ్ళు మన సైనికులు అన్న ఉద్దేశంతో జగన్ గారు పెట్టిన ఈ మంచి కమిటీ ఉద్దేశాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరలో వస్తున్నాయి. తప్పనిసరిగా అర్బన్లో పెట్టకపోతే కూటమి పెట్టకపోవచ్చేమో, కానీ రూరల్లో 100% పెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా మొన్న ఓట్ల గురించి వాటి గురించి కూడా జారీ చేసింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో వెళ్ళి మన ఓటర్లతో కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అది కూడా మాకు మన క్లాస్ తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రతి ఓటర్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే మైగ్రేటెడ్ ఎక్కడో పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చేవారు ఉంటారు. అది మన వాళ్ళైతే మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే మన తాలూకా బూత్ కన్వీనర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన మనుషుల్ని ఓట్లు ఉంచుకుని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అలాగే ఏమైనా డిలేట్ అయిపోయి చనిపోయి ఇలాంటివి ఉంటే
అవి ఎవరైనా అబ్జెక్షన్ చేసి మనం చూసుకోవడం, అవి కూడా ఆ గ్రామంలో ఉన్న ఎవరైనా మంచి మన తాలూకా ఉన్న బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అవి చూసుకోవడం వల్ల రేపు స్థానిక సంస్థల్లో మీకే అది ఒక ఫస్ట్ ఉపయోగం. ఫస్ట్ రేపు వచ్చేది స్థానిక సంస్థలు, తర్వాత మన జగన్ గారు ఎలక్షన్ వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టి, కమిటీల మీద దృష్టి పెట్టి ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే రోజుల్లో కష్టపడే ప్రతి వ్యక్తికి 100% న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి, ఏంటంటే మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మనం గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలంతా కూడా పకడ్బందీగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 100% వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎవడైనా సరే వాడు గెలవడానికి అయితే 100% ఆస్కారాలు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి చెప్పక తప్పదు. గ్రామాల్లో పార్టీ చాలా బలోపేతంగా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి అరాచకాలు అయితేనేమి, వాళ్ళు చేసేటటువంటి మరి తప్పిదాలు అయితేనేమి, ఇదంతా కూడా మనకు భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. మరి వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, ఏం చేస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. సంక్షేమ పథకాలు అయితే ఈ రోజు వరకు ఏది ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇస్తామంటున్నారు కానీ ఏంటంటే హామీ దాఖలాలు ఉన్నాయి. ఈ మధ్య చూస్తున్నారు తిరుపతి లడ్డు మీద ఎన్ని పడి ఏడ్చారు. తర్వాత ఏంటంటే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఎవరు కూడా నోరు మెదిపినటువంటి దాఖలు లేవు. డైవర్షన్ పోలిటిక్స్ అనేటటువంటి చేసుకుని వెళ్తా ఉన్నారు. మరి అదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇదే విషయాల్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో బలంగా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి కార్యకర్త మీద కూడా ఉంది. సో ఆ రకంగా మనం వెళ్ళినాడు ఖచ్చితంగా మన లక్ష్యాలను ఈజీగా చేరుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు చెప్పినటువంటి ప్రకారంగానైతే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామాల్లో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి పని చేస్తారో ఆ పని చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అక్కడ గుర్తింపు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ఓటర్స్ యొక్క ఆలోచన ప్రకారంగానే, అంటే పలానా వ్యక్తి అయితే ఈ గ్రామానికి ఉపయోగపడతాడు, వీడి వల్ల ఖచ్చితంగా ఈ జనాలకు ఉపయోగం ఉంటుంది అనేటటువంటి వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అలాగే నేను అప్పుడు కూడా మీకు పక్కాగా నేను చెప్తా ఉన్నాను, నటించే వాళ్ళైతే మాత్రం ఇక్కడ నా దగ్గరికి ఎవరు కూడా రావద్దని చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దయచేసి పార్టీకి కష్టపడి పని చేయండి, పార్టీ జెండా మొయ్యండి. ఖచ్చితంగా వాళ్ళకైతే గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాదు, గతంలో కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాను, నటించే వాళ్ళు ఇక్కడ నా దగ్గర ఒకలాగా ఇంకో దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని నా దగ్గర పెట్టడం, నా దగ్గర ఫోటోలు తీసుకొని ఇంకో దగ్గర పెట్టడం అనేటటువంటి పరిస్థితి చేసే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. అలాగే రేగం మధ్యలింగం అనేటటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడైతే కాదు. ఎందుకంటే ఈ రోజు నేను ఉండొచ్చు, రేపు పొద్దున్న ఇంకా ఎవరు ఉంటారా అనేటటువంటి తెలియదు. కానీ వైఎస్ఆర్ జెండా అనేటటువంటిది మనకు శాశ్వతం అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ జెండా కోసం పనిచేయండి. ఖచ్చితంగా మీకు గుర్తింపు అయితే ఏ మూలను కూర్చున్నా సరే ఖచ్చితంగా మీ గుర్తింపు అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. పిఎం జన్మన్ గురించి కూడా మాట్లాడాలి. ఇది అరకులో మెయిన్ గా మనం మాట్లాడాలి. గత ప్రభుత్వ హయాంలో పిఎం జన్మన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి బల్లుగూడ, ఇదే అరకు మండలంలో బల్లుగూడ పంచాయతీలో కూడా మనం ఇక్కడ మన అందరి సమక్షంలో ఆ రోజు పీవీటీసీ గ్రామాలన్నీ కూడా పీవీటీసీ హ్యాబిటేషన్ కింద విలేజెస్ అన్నిటి కూడా చేయాలని ఆ రోజు గవర్నర్ గారి చేతుల మీద ఆ రోజు మనం శంకుస్థాపనలు చేసి ఓపెనింగ్ చేస్తే, ఈ రోజు వీళ్ళు కొత్తగా వచ్చి పిఎం జన్మని ఈ రోజు ఏదో మేము వచ్చేకాయ చేస్తున్నాం అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఈ రోజు మీడియా ముందు నేను ప్రశ్నిస్తున్నాను, మరి పిఎం జన్మన్ ఇక్కడ కేవలము అరకు పాడేరులోనే జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ వస్తున్నారు, మరి రాష్ట్రంలో వేరే ప్రాంతం మీరు ఎందుకు వెళ్ళట్లేదని ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఏదైనా ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఉన్నారు, ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏదైనా శంకుస్థాపనలు ఉంటే వచ్చి మీరు చేసుకొని మీ పబ్లిసిటీని తెలియపరుస్తూ మీరు వెళ్ళండి, మేము కాదన్నాం. కానీ మా గౌరవ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా అల్లూరి జిల్లాలో ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
సో మీరు మాట్లాడేటటువంటి ఏ మాట కూడా ఈ రోజు జగనన్న ఫ్యాన్స్, జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మీ వెనకాల వచ్చే పరిస్థితి ఉండదు. మీరు క్యాండిడేట్ ని సెలక్షన్ కోసం వస్తున్నారు. జగనన్న క్యాండిడేట్ సెలక్షన్ గురించి వచ్చే పరిస్థితి కాదు. ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా ఆ రోజు పనిచేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా పిఎం జన్మన్ అనేవి మీరు ప్రవేశపెట్టింది కాదు. ఆ రోజు 2019 నుంచి మొన్నటి వరకు కూడా ఎలక్షన్ ఇయర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పీవీటీసీస్ ఏ గ్రామాల్లో ఉన్నారని సర్వే చేసి ప్రతి ఐటీడీఏ పరిధి నుంచి ఆ రోజు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్లి ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి మంచినీరు లేదు, స్కూల్ లేదు, మాకు అంగన్వాడీ లేదు, లేదంటే ఇవన్నీ చెప్పడం వల్లే జన్మన్ లో చేర్పించి ఇచ్చారు తప్ప ఇది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల లేదంటే డిప్యూటీ సీఎం వల్ల కాదు. ఇప్పటికైనా మానుకోవాలని మనస్ఫూర్తి